హలో గాయ్స్, ఈరోజైతే మనం టేస్టీ ఆలూ సమోసాను మన ఇంట్లో ఏ విధంగా చేసేసుకోవాలో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో వీడియో మాత్రం ఫుల్గా ఉంది, చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇప్పుడైతే దానిలో ప్రాసెస్, అలాగే సమోసాను గోధుమ పిండితో చేస్తున్నానండి, కాబట్టి మీరు కూడా చూసేసేయండి, నేర్చేసుకోండి. ఇంట్లో తయారు చేసేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ మాత్రం పెట్టకుండా మర్చిపోకండి. ఒక 3 ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చిని చిన్నగా తరుముకొని ఒక 4-5 అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ను కూడా చిన్నగా తరుముకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గోధుమ పిండి కొంచెం వాటర్ కలిపి పెట్టేసుకున్నానండి. ఒక గోధుమ పిండి ఒక కప్పుడు అయితే తీసుకున్నానండి. తర్వాత దీనిలో టేస్ట్ కోసం నెయ్యి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏం చేద్దామన్నట్టు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని, ఇంతకుముందు చెప్పాను కదా ఆలుగడ్డలు ఒక 3 అయితే అందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని గోధుమ పిండిని అయితే అందులో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. తర్వాత ఏం చేద్దామనంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొంచెం అయితే వేసేసుకున్నాము. తర్వాత వాటిని అయితే ఆ నెయ్యి అంతా గోధుమ పిండికి పట్టే విధంగా మంచిగా కలిపేసేసుకోండి. ఎంత మంచిగా కలిపేసుకోవాలి అని అంటే మొత్తం ఆ నెయ్యి అంతా పట్టుకుంటే అందులో టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. పిండి అయితే కొన్ని వాటర్ కలుపుకుంటా మనం చపాతీలు చేసుకుంటాం చూడండి, అదే విధంగా పిండి తయారయ్యే విధంగా అలా తయారు చేసేసుకోండి. ఇప్పుడైతే మనకైతే పిండి అయితే మంచిగా స్మూత్గా తయారైంది కాబట్టి దాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంతకుముందు ఉడికిచ్చాం కదా ఆలుగడ్డలు, అవైతే ఉడికిపోయాయండి. కాబట్టి వాటిని అయితే మంచిగా స్మూత్గా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వాటిని కూడా పక్కన పెట్టుకుందాం అన్నట్టు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇంతకుముందు ఉడికిచ్చిన వాటిని అయితే అందులో వేసేసుకొని, నేనైతే ఒక 80% అయితే ఉడికిచ్చాను. మీరు 100% ఉడికిస్తా అంటే ఉడికిచ్చేసుకోండి. బాగా మెత్తగా అవసరం లేదు. నేనైతే కొంచెం స్మూత్గా కొంచెం ఉండాలి అని చెప్పి చేసేస్తాను. దాన్ని అయితే కొంచెం పప్పు దువ్వతో రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద బాండీ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు అలా వేసుకోండి. అలా వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు తరుముకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసేసి కొంచెం లైట్గా గోలినాక తర్వాత పచ్చిమిర్చి తెగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. అదైతే మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఏది సమోసాలకు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం అది ఇది. తర్వాత ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకున్నానండి. ఆ పసుపు వేసుకున్న తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇక తర్వాత ఇంతకుముందు మనం కచాపచాగా దంచుకున్న ఆలు పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఎట్లా అంటే ఉన్న ఏది మన ఆనియన్స్ అవంతా దీనికి పట్టేటట్టు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నానండి. తర్వాత ఏం చేస్తున్నానంటే మన గరం మసాలా కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలా వేసేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకున్నానండి. మీరు కావాలంటే ఎంత అంటే అంత వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసేసుకోండి, గరం మసాలా కూడా ఎక్కువ వేసేసుకోండి. నేను నాకు తగ్గట్టు వేసుకున్నాను. అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. అయింది ఆ మిశ్రమం చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇంతకుముందు మనం తయారు చేసుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే చపాతీల టైప్ అయితే చేసేసుకోండి మంచిగా. మీకోసం అయితే ఒక సాంగ్ అయితే పాడుతున్నానండి, అది ఎలా ఉందో కామెంట్లో మాత్రం చెప్పకుండా మర్చిపోకండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం చూడండి. పొరపాటున చేయి జారిన తరుణం తిరిగి వస్తుందా, ప్రతి పూటకు పుటలా తన పాఠం వివరిస్తుందా, మన కోసం తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తర్వాతనే పెను చీకటి చెబుతుందా. సాంగ్ ఎలా ఉందో కింద కామెంట్లు అయితే పెట్టేసండి. ఏదో మనకు వచ్చిన విధంగా పాడేస్తాను. మరి నచ్చితే కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో. అయితే ఇప్పుడైతే మనకు ప్రాసెస్ అయితే చపాతీలు అయితే చేసేసాము. తర్వాత మన సమోసాకు కావాల్సిన షీట్స్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే మన సమోసాను అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఎలా మలుస్తున్నానో అదే విధంగా సేమ్ షీట్ని అలా మలిచేసేసింది. కావాలి అంటే మీరు కొంచెం పెనం మీద ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఇది గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఫ్రై
చేయట్లేదు. మైదా పిండితో చేస్తే మాత్రం షీట్స్ని అయితే ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని చేసుకుంటే బెటర్. ఇప్పుడైతే నేను మలిచిన తీరు మడిచేసి ఇంతకుముందు మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా, ఆ మధ్యలో పెట్టేసేసేయండి. పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, అలా ప్రెస్ చేసేస్తే ఎక్కడెక్కడ లాక్ అయిపోతున్నాయండి. లాక్ అయిపోయిన తర్వాత ఇదిన్నైతే ఇలా మడిచేసేసి మనకు ఏందనంటే గ్యాప్స్ ఉండకుండా ఎక్కడిదక్కడ మలిచేస్తే అయిపోతుందండి. ఇప్పుడైతే ఇంతకుముందు మనం తయారు చేసుకున్న వాటర్లో కలిపెట్టాం కదా గోధుమ పిండిది, అది అయితే లైట్గా అలా రాసేసుకొని చూస్తున్నారు కదా ఏ విధంగా పెట్టానో అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మొత్తం షీట్స్ అయితే అలా చేసుకోండి. ఇప్పుడైతే ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. మంచిగా హై ఫ్లేమ్లో వేడైన తర్వాతనే సమోసాలు అయితే వేయండి. వేడి కాకముందు వేస్తే మంచిగా కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని అలా అని మంచిగా ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు కదా క్రిస్పీగా తయారు కావాలి అని అంటే అండ్ లోపల కూడా పిండి మంచిగా ఉడకాలి అంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే పైన కాలుతుందండి. ఇప్పుడు చూసారు కదా నేనైతే ఫ్రై అయితే చేసేసాను. చూస్తున్నారు కదా సమోసా అయితే చూస్తుంటేనే క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దాన్ని అయితే తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు వేడిగా ఈ వర్షాకాలంలో వేడిగా ఇంట్లోనే గోధుమ పిండితో ఆలూ సమోసాను ఇంత సింపుల్గా చేసేసుకోండి. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్లో తెలపండి. కొంచెం ఇంతకుముందు ఒక 4 పచ్చిమిర్చి పక్కన పెట్టాం కదా, వాటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వాటిని అయితే గార్నిష్కి అయితే అలా పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా సమోసాను ఇలా తీస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు ఊరుతున్నాయంటే మరి ప్రిపేర్ అయితే చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసండి. మంచి కంటెంట్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఈ వర్షాకాలంలో వర్షం పడుతుంటే వేడిగా ఆలూ సమోసా చేసుకొని సాస్లో ముంచుకొని తింటే స్వర్గం అండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మాత్రం తెలపండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.